పార్టిసిపెంట్ ఎవరు స్వప్న మీ టీం నుంచి? మంజుష రాబోతోంది. మంజుష మీకు తెలుసా, అన్ని పాపాల కన్నా పెద్ద పాపం ఏం చెప్పు? అయ్యో పాపం అనుకునే పాపం ఇది. ఏంటది? నిద్రపోతున్నప్పుడు నిద్ర లేపితే వాళ్ళ పట్ల అయ్యో పాపం అనిపిస్తుంది. లేపడం. మంజుష, ఆల్ ది బెస్ట్. ఓకే, లెట్స్ వెల్కమ్ మంజుష. Lazy, 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 డిస్టర్బ్ చేస్తున్నారే, డిస్టర్బ్ చేస్తున్నారే, డిస్టర్బ్ చేస్తున్నారే, దొంగ సచ్చినోళ్ళు సత్తా వేస్తున్నారే, సోది మొహంగాళ్ళు కల్లో కూడా నన్ను నిద్రపోనీరు, తెల్లారవ్వగానే నన్ను లేపుతా, నిదరే సరిపోదే మొక్కని అంటున్నారే, పొద్దునే నేను లేచి పెద్దగా పొడిచేదేంటి, ఇంకో 10 నిమిషాలంటే చాలు సైలెంట్ గా అమ్మ వచ్చి కానాపిస్తుందిలే, డిస్టర్బ్ చేస్తున్నారే, డిస్టర్బ్ చేస్తున్నారే, డిస్టర్బ్ చేస్తున్నారే, దొంగ సచ్చినోళ్ళు సత్తా వేస్తున్నారే, సోది మొహంగాళ్ళు కళ్ళు కూడా నన్ను నిద్రపోనీరు, తెల్లారవ్వగానే నన్ను లేపుతారు. తెల్లారింది లేవే మంజుష, నిద్ర లేవే మంజుష, తెల్లారింది లేవే మంజుష, నిద్ర లేవే మంజుష, అల్లారంలు వారు సెట్ చేస్తారే, 6ంటికే లేపి కూర్చుంటారే, బాబు కేకలే పెట్టేస్తారే, గుడ్లు గూబు అని తిట్టేస్తారే, అల్లారంలు వారు సెట్ చేస్తారే, 6ంటికే లేపి కూర్చుంటారే, బాబు కేకలే పెట్టేస్తారే, గుడ్లు గూబు అని తిట్టేస్తారే, సోఫా అయినా సిపేస్తలే, కుర్చీ అయినా కంఫర్ట్లే, పళ్ళని తోమేగా వదలను బాత్రూమ్ లోనే బజ్జుంటలే, డిస్టర్బ్ చేస్తున్నారే సచ్చినోళ్ళు, డిస్టర్బ్ చేస్తున్నారే, డిస్టర్బ్ చేస్తున్నారే సచ్చినోళ్ళు, డిస్టర్బ్ చేస్తున్నారే. ఓసి మంజుష నిద్ర లేవవే, ఓసి మంజుష నిద్ర లేవవే, ఓసి మంజుష నిద్ర లేవవే, లేవవే 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 లేవవే. ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చేస్తదే, ట్రాఫిక్ జామ్ లో నేను కులికేస్తలే, జాగింగ్ చేస్తూ నేను దూరేస్తనే, స్విమ్మింగ్ చేస్తూ స్లీపింగ్లే, ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చేస్తదే, ట్రాఫిక్ జామ్ లో నేను కులికేస్తలే, జాగింగ్ చేస్తూ నేను దూరేస్తనే, స్విమ్మింగ్ చేస్తూ స్లీపింగ్లే, పెళ్లి చూపులైనా నిద్ర వస్తదే, పెద్ద వర్షం పడినా నిద్ర వస్తదే, పగలు రాత్రి తేడా లేదే, పిడుగే పడినా నిద్ర వస్తదే, డిస్టర్బ్ చేస్తున్నారే సచ్చినోళ్ళు, డిస్టర్బ్ చేస్తున్నారే, డిస్టర్బ్ చేస్తున్నారే, అప్పపప్ప డిస్టర్బ్ చేస్తున్నారే. అగో ఇక్కడ ఇక్కడ నిద్రపోయారు, హేమచంద్ర ఆవలిస్తున్నారు. మొత్తానికి రాత్రంతా స్లీప్ లేదండి, అందుకే ఇప్పుడు పడుకున్నారు. సరే, ఇప్పుడు స్వప్న అన్నారు నిద్ర లేపడం మహాపాపం అని, ఇప్పుడు వీళ్ళని ఎలా లేపాలి చెప్పండి, ఆ పాపం నాకొద్దు. నువ్వు పాట పాడితే ఉలిక్కిపడి అందరూ లేచి కూర్చుంటారు. లే లే లేవండి స్టూడెంట్స్, లేవండి నా స్టూడెంట్స్. ఇప్పుడు మీరు పడుకున్నారా? పాట కంటిన్యూ చేస్తున్నా. మరి పాట కంటిన్యూ చేస్తా అంటున్నారా సార్? లేండి సార్, పర్లేదు. ఆ మాత్రం డ్రెస్ బాగుందని చెప్పి నేను బోల్డ్ అనేస్తున్నాను. లేదు మంజుష, చాలా పర్ఫెక్ట్ గా శృతి లయ మాత్రం లేవు, కానీ పాట బాగుంది. అంటే శృతి లయ అనే అమ్మాయిలు ఇక్కడ ఉన్నారులే, ఎందుకులే అనుకున్నా, వదిలేసా. ఓకే, ఇంతకీ ఏ మంజుషకి చెప్పారని మంజుషకి డౌట్ వచ్చింది. ఈ మంజుషకి ఆ మంజుష గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు. చెప్పండి. మీ గురించి ఆల్రెడీ చెప్పేసాం. చెప్పండి. నైస్ ఎక్స్ప్రెషన్స్, ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. అలాగే ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్కేల్ ఉండుంటే బాగుండేది. లోవర్ నోట్స్ వర్ కొంచెం రీచ్ అవ్వలేదు సరిగ్గా. స్టేబుల్ గా అంటే వాయిస్ కొంచెం బాగా షివర్ అయిపోతూ ఉండింది. సో దట్స్ ద ఓన్లీ ఇష్యూ ఐ ఫెల్ట్. అండ్ టెంపో కొంచెం. ఆల్ ది బెస్ట్. ఓకే సార్.
ఇంకా కొంచెం థీమ్ రిజిస్టర్ అవ్వడానికి ఇంకేమైనా చేయొచ్చేమో యాక్టింగ్ పరంగా, బికాజ్ ఇది ఉత్త పాటల ప్రోగ్రామ్ కాదు. పాటకి పాట, మాటకు మాట, ఇంకా ఆటకి ఆట. ఆటకి ఆట, అన్ని రిజిస్టర్ అవ్వాలంటే అన్ని చేయాలి. బట్ ఆల్ ది బెస్ట్. ఓకే సో అన్న శ్రీరామ్ గారు. గరుడ పురాణంలో నిద్ర చెడగొట్టినందుకు శిక్ష ఏంటో తెలుసా? నూనెలో వేయించాలా? నిద్ర చెడగొడితే శిక్ష ఏంటంటే నిప్పుల మీద నిద్రపోమంటారు. ఈవిడ అక్కడైనా నిద్రపోయేలా ఉంది. అలా నిద్రపోతే మాత్రం శిక్ష ఏంటంటే చల్లగా ఐస్ మీద నిద్రపోమంటారు. ఇక ప్రదర్శన విషయానికి వస్తే ఒక్కోసారి మనం మన లోపాలని మన గొప్పలతో కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. అలాగే నీ ప్రదర్శనతో, నీ ఆటతో, నీ మాటతో, నీ పాటలో ఉన్న లోపాలను కప్పిపుచ్చి మొత్తానికి నన్నైతే మెప్పించావు. శృతి లయ అటు ఇటు అయినా కూడా పూర్తిగా ఆ ప్రదర్శన మాత్రం బాగుంది. మంజుష పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్జే అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-847-3776 కి వాట్సాప్ చేయండి. డిస్టర్బ్ చేస్తున్నారే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మంజుష. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఇంకా అదిరిపోవాలి. ఓకే అమ్మా, ఇంకా జీవించింది చాలు ప్లీజ్. థ్యాంక్ యూ.